ఎవ్రీవన్, టుడే స్పెషల్ రాడిష్ ఫ్రై ఎలా చేయాలో చెప్పేసైనా రాడిష్ ఫ్రై కానీ కర్రీ కానీ సో ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కొంచెం అల్లం వెల్లిపల్లి పేస్ట్, పసుపు వేయాలి. తర్వాత చిన్న చిన్న ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న రాడిష్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. తిప్పని కదా, సో సాల్ట్ వేసిద్దాం. సాల్ట్ వేసిస్తే ఏమవుతుంది, తొందరగా ఈజీగా కుక్ అయిపోతుంది. ఓకే, కారపొడి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి, సాల్ట్ కానీ కారం కానీ. ఇంకా ధనియా పొడి కూడా యాడ్ చేసుకున్నాం, కసూరి మేతి కూడా. వేడి వేడి రాడిష్ ఫ్రై రెడీ. సో ఇందులో మీరు కావాలంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు. టమాటా యాడ్ చేస్తే కర్రీ లాగా అయిపోతుంది. ఇలాగే డైరెక్ట్గా మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం గుంజేసేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అది మంచి క్రంచీ రాడిష్ ఫ్రై అవుతుంది. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చెప్పేసేయండి.